ఈరోజు మా సిస్టర్ వాళ్ళ పెద్దమ్మాయి సంధ్యన బర్త్డే అనమాట. చూడడానికి ఎంత క్యూట్‌గా ఉంటదో తను. తన క్యూట్ స్మైల్ అంటే నాకు చాలా ఇష్టం. కాకపోతే ఈ మధ్య పళ్ళన్నీ ఊడిపోయినాయి అనమాట. అలానే చిన్నమ్మాయి ఉంది కదా! తన పేరు స్నేహిత. తన బర్త్డే లాస్ట్ మంత్ అయిపోయింది. కాకపోతే నేను కూడా అక్కతో పాటు కేక్ కట్ చేస్తా అని చెప్పి ఏడుస్తుందని చెప్పి ఇద్దరికి 2 కేక్స్ అయితే అరేంజ్ చేసేసారు. సో, మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ అలానే వాళ్ళ చెల్లి ఇద్దరు కలిసి కేక్స్ అయితే కట్ చేపించారనమాట. పిల్లలు ఫేసెస్ ఒకసారి చూడండి ఎంత క్యూట్‌గా ఉన్నారో, అలానే చాలా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అయిపోతున్నారు. బర్త్‌డేస్ అనేసరికి పిల్లలు ఎవరైనా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆ ఏజ్ నుంచే వచ్చాం కాబట్టి మనకి చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంటది. నా బర్త్‌డే 1 మంత్, 2 మంత్ ఉందనగానే నేను అందరికీ నా బర్త్‌డే వచ్చేస్తుందని చెప్పి తెగ చెప్పుకునేదాన్ననమాట. నా ఫ్రెండ్స్‌గా ఉన్న వాళ్ళందరికీ కేక్స్ తీసుకొచ్చిస్తా, నా బర్త్‌డే రోజు చాక్లెట్స్ ఇస్తా, బిస్కెట్స్ ఇస్తా అని చెప్పి తెగ చెప్పేసుకునేదాన్ని. అందులో ఇంకొకటి ఏంటి అంటే బర్త్‌డే అనేసరికి మమ్మీ కానీ, డ్యాడీ కానీ ఏం చేసినా కొట్టరు అని ఒక ధైర్యం ఉండేది. కానీ మా సిస్టర్ వాళ్ళ అమ్మాయిని మాత్రం బర్త్డే రోజే వాళ్ళ డాడీ కొట్టేశాడు. నాకు చాలా బాధ అనిపించిందనమాట. సో, ఇంకొక ఇద్దరు పిల్లలు కనిపిస్తున్నారు కదా! అటొక అమ్మాయి, ఇటొక అమ్మాయి, వీళ్ళిద్దరూ మా బ్రదర్ వాళ్ళ పిల్లలు. వీళ్ళు కూడా చాలా క్యూట్‌గా ఉంటారు. మధ్యలో ఉన్నవాడు చూసారా? వాడు మా చెల్లి వాళ్ళ మేనల్లుడు అనమాట. బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. పిల్లలిద్దరూ ఇలాంటి బర్త్డేస్ ఇంకా చాలా చాలా జరుపుకోవాలని మీ అందరూ కూడా పిల్లలిద్దరిని బ్లెస్ చేయండి. అలానే విష్ చేయండి.